మన రాఖీ గాడి కోసము కొత్త మొబైల్ హోల్డర్ అయితే తెప్పించా. బండిలో ఉండే పాత మొబైల్ హోల్డర్ బాగాలేదు మామ, అటు ఇటు ఊగుతుంది, దాంతో పాటు మొబైల్ ఎక్కువ వైబ్రేట్ అవుతుంది. అందుకే దీన్ని అయితే తెప్పించా. ఇందులో ఒక మంచి ఫ్యూచర్ ఉంది మామ, దాని గురించి అయితే లాస్ట్ లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ప్యాకింగ్ అయితే మంచిగానే ఉంది. ఇది వచ్చేసి మేడ్ ఇన్ ఇండియా అండ్ 1 year వారంటీ అంట. లోపల మొబైల్ హోల్డర్ మొత్తం పాటలుగా ఉంది. ఇవన్నీ మనం మంచిగా ఫిట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి వారంటీ కార్డ్ అనుకుంటా. హోల్డర్ పార్ట్స్ అన్ని మంచిగా ఫిక్స్ చేసా. పాత మొబైల్ హోల్డర్ ఉన్న ప్లేస్ లోనే దీన్ని అయితే ఫిట్ చేస్తున్నా. ఈ కంపెనీ చాలా మంచోడు మామ. ఈ స్క్రూని విప్పే ఎల్ఎం కి కూడా నాకు బాక్స్ లోనే పెట్టి పంపించేశారు. ఈ హోల్డర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మామ. దీని ఫిట్టింగ్ గానీ, దీని లబ్బర్లు గానీ చాలా బాగున్నాయి. ఈ లబ్బర్ సగం వైబ్రేషన్ ని కిందే ఆపిస్తుంది. ఈ మంత్ ఎండింగ్ లో మాన్సూన్ రైడ్ కోసం కడప డిస్టిక్ అయితే రావాలనుకుంటున్నా మామ. కడప డిస్టిక్ లో ఏవైనా వాటర్ ఫాల్స్ గానీ, లేదంటే కొండ ప్రాంతాల్లో టూరిస్ట్ స్పాట్లు ఏదైనా ఉంటే కింద కామెంట్ చేయండి. హోల్డర్ పర్ఫెక్ట్ గా ఫిక్స్ అయింది మామ. నేను ఎందుకు ఈ హోల్డర్ ని చూస్ చేసుకున్నానో చూపిస్తాను చూడండి. ఈ హోల్డర్ కింద 4 చిన్న లబ్బర్లు ఉన్నాయి కదా. ఈ లబ్బర్లు బైక్ నుండి వచ్చే వైబ్రేషన్స్ ని అయితే కట్ ఆఫ్ చేస్తాయి. మొబైల్ వరకు వెళ్ళనివ్వకుండా మొబైల్ అయితే సేవ్ గా ఉంచుతాయి. మొబైల్ లోపల చిన్న సున్నితమైన కొన్ని సెన్సార్లు, కొన్ని పరికరాలు ఉంటాయి మామ. ఎక్కువ వైబ్రేట్ వచ్చాయంటే అవి పాడైపోతాయి. అవి పాడయ్యాయంటే మొబైల్ వీడియో క్లారిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని అయితే చూస్ చేసుకున్నా నేను. ఈ మొబైల్ ని హోల్డర్ లోపల పెట్టి చూపిస్తా చూడండి. అంతే మామ. సైడ్ లో లాక్ ఉంటుంది. ఆ లాక్ కనుక ప్రెస్ చేసామంటే ఒకవేళ బండి కింద పడినా గానీ హోల్డర్ నుండి మొబైల్ అయితే బయటికి రాదు మామ. నైట్ రైడ్స్ కోసము ఇటుపక్క ఒక ఫోగలైట్, అటుపక్క ఒక ఫోగలైట్ ని అయితే ఆర్డర్ పెట్టి అవి రావడానికి ఇంకొక 2 రోజులు పడుతుంది మామ. ఈ మొబైల్ హోల్డర్ యొక్క లింక్ నేను వీడియో పైన పిన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. కడప డిస్టిక్ లో నేను ఎక్కడికి వస్తాను, ఎప్పుడు వస్తాను అనే దాని గురించి ఫోగ్ లైట్స్ ని అన్బాక్స్ చేసే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను మామ. ఇప్పటికైతే వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.